హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతి స్పెషల్స్ పిండి వంటల్లో మరొక పిండి వంట మీ ముందుకు వచ్చేసిందండి. అసలు సంక్రాంతి అంటేనే మనకి ముందు గుర్తొచ్చే పిండి వంట ఏంటండి? అరిసెలు. మరి ఈరోజు మీకోసం మేము బెల్లం అరిసెలు అయితే చేయబోతున్నాం. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటో మరి చూసేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక గిన్నెలోకి చూడండి, 1 కేజీ వరకు బెల్లం తీసుకున్నాను నేను. దాన్ని తురుముకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోండి. సో ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. మనకి బెల్లం అనేది కరిగే వరకు కూడా మరగనివ్వండి. సో చూడండి, మనకి బెల్లం అనేది మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, ఒక గిన్నెలోకి ఇలా టీ స్టెయినర్స్ ఉంటాయి కదండి, దాని ద్వారా వడగట్టుకోండి. ఈ బెల్లం పాకం మొత్తం కూడా వడగట్టుకోండి. ఎందుకంటే మనకి బెల్లంలో చాలా డస్ట్ వస్తుంది కదండి, సో అది మొత్తం కూడా మనం వడగట్టుకోవాలి. సో ఇప్పుడు ఆ గిన్నెని కడిగి ఒకసారి మరలా స్టవ్ వెలిగించి గిన్నెని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏదైతే పాకం వడగట్టామో ఆ పాకాన్ని ఆ గిన్నెలో వేసుకోండి. ఈ పాకం అనేది మనకి ముదురు పాకం వచ్చే వరకు కూడా మరగనివ్వండి. ఈ పాకం అనేది మనకి ముదురు పాకం రావాలంటే టైం పడుతుందండి. సో ఈ లోపల చూడండి, ఇక్కడ నేను 1 కేజీన్నర వరకు బియ్యం తీసుకున్నాను. సో దీన్ని 24 గంటల పాటు నానబెట్టుకున్నాను. సో తర్వాత రోజు మొత్తం కడిగి ఒకసారి వడగట్టుకోవాలండి. వాటర్ లేకుండా వడగట్టేసుకోవాలి బియ్యాన్ని. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే చూడండి, ఈ విధంగా తడి పిండి అంటాం కదండి, ఆ విధంగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ పిండిని మనం జల్లించుకోవాలి. ఎందుకు జల్లించుకుంటున్నామంటే తడి పిండి వల్ల మనకి అక్కడక్కడ మొత్తం కూడా ఉండల్లాగా ఉంటుందండి పిండి. సో మన అరిసెలకి ఏంటంటే పొడి పొడిగా రావాలి పిండి అనేది, అందుకని మనం జల్లించుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా జల్లించుకోవాలి కదా. నేను కొద్దిగా జల్లించుకున్నాక మనకి ఇలాంటి మొరుము అనేది వస్తుందండి, దాన్ని పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు ఈ పిండి ఏదైతే ఉందో ఈ విధంగా నొక్కండి, ప్రెస్ చేయండి. ఎందుకంటే ఈ పిండి అనేది మనకి పొడిగా అవ్వకూడదండి, తడిగానే ఉండాలి. అందుకని ఈ విధంగా ప్రెస్ చేస్తూ గట్టిగా నొక్కండి. మరలా మొత్తం ఏదైతే పిండి ఉంటుందో ఆ పిండిని మొత్తం కూడా మనం జల్లించుకోవాలి. సో చూసారు కదా, నేను మొత్తం కూడా చక్కగా మొత్తం జల్లించేసుకున్నాను. దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మనం ఎప్పటికప్పుడు ఉంచుకోవాలన్నమాట. చూద్దాం ఈ లోపల మనకి పాకం రెడీ అయిందేమో. సో చూడండి, ఒకసారి కలుపుకొని ఇలా ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఇప్పుడు కొద్దిగా ఆ పాకాన్ని ఈ వాటర్లో వేయండి. చూడండి, ఇంకా మనకి ముదురు పాకం అయితే రాలేదు, లేత పాకం వరకే వచ్చింది. సో ఇంకా కాసేపు మరగనిద్దాం. సో చూడండి, మరోసారి చూస్తున్నాను. ఒకసారి పాకాన్ని కొద్దిగా ఈ వాటర్లో వేసుకోండి. చూడండి, మనకి చక్కగా ఉండలాగా వచ్చింది. అంటే ఉండలాగా ఎప్పుడైతే వచ్చిందో అది మనకి ముదురు పాకం వచ్చినట్లే లెక్క. సో ఇప్పుడు ఈ పాకానికి మనకి రెడీ అయిపోయినట్లే. నాకు ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఒక 15 మినిట్స్ వరకు పట్టింది పాకం అనేది ముదురు పాకం రావడానికి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏదైతే జల్లించుకున్న పిండి ఉంది కదండి, దాన్ని ఈ పాకంలో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. మొత్తం ఒక్కసారే వేయకూడదండి, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. సో చూసారు కదా, మొత్తం కూడా ఇలాగా ఈ విధంగా మొత్తం నాకు పిండి కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం పిండి మాత్రం పట్టిందండి. సో మొత్తం కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. మనకి పాకంలో ఈ పిండి మొత్తం కూడా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. సో చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి ఒక 100 గ్రాముల వరకు నెయ్యిని వేసుకోండి. ఇది కొద్దిగా మరగనివ్వండి. ఈ లోపల ఈ పిండిలో మనం 1.5 టేబుల్ స్పూన్ల ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి స్వీట్కి. అలాగే ఇక్కడ చూడండి, 100 గ్రాముల వరకు నువ్వులు తీసుకున్నాను, తెల్ల నువ్వులండి, ఇవి వేయించుకున్నవి. సో అవి కూడా వేసుకోండి. మనకి నెయ్యి కూడా మరిగిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ నెయ్యిని ఆ పిండిలో వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోండి. ఈ నువ్వులు మొత్తం కూడా మనకి పిండిలో కలిసిపోవాలి. సో చూసారు కదా, మొత్తం కూడా మనం కలుపుకున్నాక చూడండి, పిండిని తీసుకుంటే ఇలా అవుతే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది మనకి మరగాలి. సో చూడండి, ఆయిల్ అనేది చక్కగా మరిగింది. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ని రాసుకొని మనం ఏదైతే తయారు చేసుకున్న పిండి ఉంది కదండి, దాన్ని తీసుకొని ఇలా ఉండ చేసుకొని అరిసెల్లా ఒత్తుకోండి. ఈ కవర్ మీద ఒత్తుకొని ఇప్పుడు ఇది ఆయిల్లో వేయండి. సో చిన్నగా కేర్ఫుల్గా వేయండి, ఎందుకంటే మడత పడిపోతుంది, అందుకని చిన్నగా వేయండి.
సో చూసారు కదా, మనకి ఈ అరిసె మంచిగా కుక్ అయిందంటే పైకి ఇలాగ వస్తుందండి. పైకి వచ్చేసినప్పుడు టర్న్ చేసేసుకోండి. సో రెండు వైపులా కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి. సో చూసారు కదా, ఇలాగ వచ్చినాక ఇప్పుడు రెండు గరిటెల మధ్యలో ఈ అరిసెని పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేయండి. ఎందుకంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుతుందండి, అందుకని ఆయిల్ మొత్తం కూడా మనం తీసేస్తున్నాం. సో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇదే విధంగా మనం పిండి ఏదైతే ఉందో అలాగా అరిసెలన్నీ వేసేసుకోండి. సో చూసారా, మొత్తం కూడా వేసుకొని ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. ఎప్పుడైతే అరిసె అయిపోతుందో మనకి, సో ఇప్పుడు ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయాలి. సో చూసారు కదా, మనం ఒకటే కాదండి, ఒక 2-3 అయినా మనం తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి మన రెసిపీ, బెల్లం అరిసెలు అయితే రెడీ అయిపోయినట్లే. సో చూసారు కదా, సంక్రాంతి స్పెషల్స్ పిండి వంటల్లో ఇవాల్టి మన రెసిపీ బెల్లం అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి. మరి మీరు కూడా ట్రై చేసేయండి. టుడే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మోగించండి. బాయ్ ఫ్రెండ్స్.